అందరికీ నమస్కారం. మనసులోని మంచితనం, సద్గుణాలే నిజమైన సౌందర్యం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 72వ కథని చెప్పుకుందాం. కథ పేరు అందమైన కాకి. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ఒకరోజు కాకి తను చాలా నల్లగా ఉన్నానని, హంస చాలా తెల్లగా అందంగా ఉంటుందని దాని దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎలా ఇంత తెల్లగా ఉన్నావని అడుగుతుంది. అప్పుడు హంస, నేను తెల్లగా మాత్రమే ఉంటాను, కానీ రామచిలుకను చూడు, 2 రంగుల్లో అందంగా ఉంటుంది అని అంటుంది. వెంటనే కాకి వెళ్ళి రామచిలుకను కలిసి, నీవు ఇంత అందంగా ఎలా ఉన్నావు అనగా, నేను 2 రంగుల్లో మాత్రమే ఉన్నాను, కానీ నెమలి చూడు 7 రంగులతో ఎంత అందంగా ఉందో అని అంటుంది. అప్పుడు కాకి నెమలిని అడగగా, నెమలి 7 వర్ణాల ఇంద్రధనస్సు, జలజల పొంగే సెలయేర్లను, దట్టమైన అడవులను, కదులుతున్న మేఘాలను, చల్లని చందమామను చూపిస్తూ, ఇవన్నీ కూడా భగవంతుని సృష్టి అయిన ప్రకృతిలో భాగమే, మరి నువ్వు కూడా ఆ ప్రకృతిలో ఒక భాగమే అని చెప్పి ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుందని వివరిస్తుంది. దాంతో కాకి సంతృప్తి చెంది వెళ్ళిపోతుంది. కథలో అంతర్గత సౌందర్యం గురించి తెలుసుకున్నాం. ఎవరి అందం వారిదే. అందం ఏ ఒక్కరి సొంతం కాదు. పురాణాల్లో, వేదాల్లో ఎక్కడ వెతికినా అందానికి నిర్వచనం దొరకదు. కనిపించే అందం కళ్ళ వరకే, కానీ ఆత్మ సౌందర్యం మనసుకి కనిపిస్తుంది. కొబ్బరి నూనెతో సంతృప్తి చెందే జుట్టుకి రకరకాల మందులు వాడి ఉన్న జుట్టును ఊడగొట్టుకుంటున్నారు. పసుపుతో మెరిసే ముఖానికి క్రీములు పూసి కాంతిహీనంగా చేసుకుంటున్నారు. సమాజంలో అందం ఒక రోగంగా మారిపోయింది. చూసిన ప్రతి అడ్వర్టైజ్మెంట్ వెనక పరిగెత్తి అసలు అందాన్ని మర్చిపోతున్నారు. కలాం అందగాడా? మదర్ తెరిసా అందగత్తెనా? మరి ఇంతమంది మనసులో వీళ్ళు నేటికి ఎలా నిలిచిపోయారో ఆలోచించండి. అందం కాదు, ఆత్మ సౌందర్యం గొప్పది. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకం నుండి 72వ కథ సమాప్తం.